అధికార పార్టీ నేతలు సోయి తప్పి వ్యవహరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో కాంగ్రెస్ లీడర్లు అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలయ్యారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్లో వేడుకలు నిర్వహించారు హస్తం నాయకులు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విద్యార్థులను తీసుకొచ్చారు. స్టూడెంట్స్ అక్కడ నిలబడి ఉండగానే కేక్ కట్ చేసి పటాకులు కాల్చారు. ఆ నిప్పురవ్వలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. విద్యార్థులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షణం ఆలస్యమైన పెద్ద ప్రమాదమే జరుగుండేది. ఆ సమయంలో భయాందోళనకు గురైన స్టూడెంట్స్ కు భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ నేతలు వెకిలిగా నవ్వుతూ కనిపించారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ సైతం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏదో ఘనకార్యం చేసినట్లుగా బిల్డప్ ఇచ్చారు. అధికార పార్టీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బర్త్డే సెలబ్రేషన్స్ పేరిట విద్యార్థులను తీసుకొచ్చి ఈ హంగామా ఏంటని స్థానికులు మండిపడ్డారు. మీ మొబైల్ కింద పెట్టండి వీళ్ళని. అధికార పార్టీ నేతలు సోయి తప్పి వ్యవహరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో కాంగ్రెస్ లీడర్లు అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలయ్యారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్లో వేడుకలు నిర్వహించారు హస్తం నాయకులు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విద్యార్థులను తీసుకొచ్చారు. స్టూడెంట్స్ అక్కడ నిలబడి ఉండగానే కేక్ కట్ చేసి పటాకులు కాల్చారు. ఆ నిప్పురవ్వలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. విద్యార్థులు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షణం ఆలస్యమైన పెద్ద ప్రమాదమే జరిగుండేది. ఆ సమయంలో భయాందోళనకు గురైన స్టూడెంట్స్ కు భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ నేతలు వెకిలిగా నవ్వుతూ కనిపించారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ సైతం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏదో ఘనకార్యం చేసినట్లుగా బిల్డప్ ఇచ్చారు. అధికార పార్టీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బర్త్డే సెలబ్రేషన్స్ పేరిట విద్యార్థులను తీసుకొచ్చి ఈ హంగామా ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.